హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే చింతపండుతో పచ్చి పులుసు అయితే తయారు చేసుకుందాం. పచ్చి పులుసుకి అయితే నానబెట్టిన చింతపండు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, గుడ్డలు, పల్లీలు వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం అయితే పప్పుల పొడి ఇదంతా మిక్స్ చేసుకొని చింతపండు పులుసు అంతా పిండుకొని ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీంట్లో షుగర్ కూడా వేసుకోవాలి, లేదంటే బెల్లం అయినా వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, నార్మల్గా కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని బాగా ఎర్రగా కాగిన తర్వాత చక్కగా వేగనివ్వాలి ఆయిల్లో. దీనికి పసుపు ఏం అవసరం లేదండి, ఊరికే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, రెండు పచ్చిమిర్చీలు, 2 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత అయితే ఎర్రగా వేగిపోయింది, కాగిపోయింది. దీంట్లో అయితే మనం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాము. ఇంకా అదైతే పోసేసుకోవడమే అండి, ఇంకా అంతే. ఎంతో టేస్టీ అయినా పచ్చి పులుసు రెడీ అవుతుంది. దీన్నే మళ్ళీ కాగబెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఊరికే తిరువాతలో ఈ మిశ్రమాన్ని అయితే పోసుకోవడమే. మనమైతే ముందే టేస్ట్ చూసుకుంటాము, ఉప్పు, కారము, బెల్లము సరిపోయిందా లేదా అని చూసుకుంటాము. అంతేనండి, దీన్ని కాగబెట్టే పని ఏమి ఉండదు. ఇలాంటి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇదైతే పచ్చి పులుసు, పులగము, పచ్చి పులుసు, బుడ్డల చట్నీ అనమాట. కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటివి సమ్మర్లో చేసుకొని తింటే ఎంతో హెల్తీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీని, చారును చేసుకొని తినండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.